నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు. వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి పోలీస్ గ్రీవెన్స్ లో వినతి పత్రం అందజేసి మాట్లాడిన వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి. గొడవలకు పాల్పడి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు. నాయుడుపేట పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి మాట్లాడిన ఎస్ఐ ఆదిలక్ష్మి. ఏప్రిల్ 9వ తేదీన వెంకటగిరి మున్సిపాలిటీలో జరిగే అవిశ్వాస తీర్మానంలో వైఎస్ఆర్సీపీ విజయం తథ్యం. మున్సిపల్ కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించి మాట్లాడిన నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. మనుగోలులోని శ్రీ విశ్వనాథ స్వామి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు. అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి పోలీస్ గ్రీవెన్స్ లో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులను ఉపయోగించుకొని అధికార పార్టీ నాయకులు వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. అక్రమ కేసులతో భయపెట్టాలని అధికార పార్టీ యోచిస్తుందని చెప్పారు. అధికార పార్టీ అరాచకాలను ఎదుర్కొంటామని, వైసీపీ కార్యకర్తలకు అండగా నిలుస్తూ జిల్లాలో క్యాడర్ ని కాపాడుకుంటామని పేర్కొన్నారు. రెడ్ బుక్ పేరిట విధ్వంస పాలనకి ఈరోజు నారా లోకేష్ శ్రీకారం చుట్టి అందులో భాగంగా నిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతి పరులను వేధించడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈరోజు పనిచేస్తున్నటువంటి నేపథ్యం. అందులో భాగంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సామాన్యుడిని కాపాడాల్సినటువంటి సామాజిక బాధ్యత కలిగినటువంటి పోలీసు వ్యవస్థ ఈరోజు ఏదో ఒక విధంగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ దాని మీద ఎవరి మీద కేసులు బనాయించాలనుకుంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళ మీద వెంటనే ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు. ఈరోజు దానికి సంబంధించి సాక్షాత్తు కార్పొరేటర్గా ఉన్నటువంటి వ్యక్తి బొబ్బల శ్రీనివాస్ యాదవ్, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాడు, ఆయన మీద ఈరోజు ఎవరో వెళ్ళి మాకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారు అని చెప్పని ఒక అభియోగం మోపడం జరిగింది. ఆయన దాని మీద ఇంతకుముందు ఎలక్ట్రిసిటీ విజిలెన్స్ వాళ్ళు దానికి సంబంధించి ఎంక్వైరీ చేశారు. వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రోజు కేసు గతంలో వచ్చినటువంటి కేసును పక్కన పెట్టారు. మరలా ఈరోజు ఆ కేసులో కావాలని ఈరోజు ఆయన కాస్త యాక్టివ్గా పనిచేస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించని దాన్ని మనసులో పెట్టుకొని ఈరోజు మరలా ఆయన మీద ఒక ప్రెస్ మీట్ పెట్టించడం, దాని మీద ఎఫ్ఐఆర్ కట్టడం. మేము అధికారులకు చెప్పాం, మేము కేసులకి వాటికి భయపడేటువంటి వాళ్ళం కాదు, కానీ కేసుల పేరిట మా వ్యక్తిత్వ హననం జరుగుతుంది మాకు సంబంధించినటువంటి నాయకులకి కార్యకర్తలకి. రాగానే దాని మీద పొంకాలుగా కొన్ని పత్రికలు పచ్చ మీడియా రాయడం, వీళ్ళంతా లంచాలు తీసుకున్నారు, దానివల్ల ఏదో జరగరాందంతా జరిగిపోయింది, దాని మీద ఎఫ్ఐఆర్లు నమోదైనాయని చెప్పని ఒక అభూత కల్పన సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి మేము చెప్పేది ఎక్కడ ఏమీ ఆధారం లేకుండా, వాళ్ళని అగదిచ్చినట్టుగా ఏం ఆధారాలు లేవు, కేవలం నోటి మాటలతో. అంటే ఈరోజు ఏ విధంగా తయారైందంటే ఎవడు వచ్చి ఎవడి మీద ఏది ఆరోపణ చేసినా ఆ ఆరోపణ ఎఫ్ఐఆర్ అయిపోతుంది. గతంలో ఆ పరిస్థితి ఉండేది కాదు. ఏదైనా ఆరోపణ చేస్తే ఆ ఆరోపణకు సంబంధించినటువంటి ఆధారాలు అడిగేటువంటి వాళ్ళు పోలీసులు. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద
తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేసినా లేదా దానికి సంబంధించినటువంటి ఏదైనా చేస్తే ఏం ఆధారం లేకపోయినా ఈరోజు వదిలేస్తున్నారు. గొడవలకు పాల్పడి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ ఆదిలక్ష్మి తెలియజేశారు. నాయుడుపేట పట్టణ పరిధిలోని రౌడీ షీటర్లకు ఆమె స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించి మాట్లాడారు. నాయుడుపేట పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్లు అనుమానితులకు నాయుడుపేట ఎస్ఐ ఆదిలక్ష్మి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఆదివారం రౌడీ షీటర్లకు అనుమానితులకు కౌన్సిలింగ్ ఉంటుందని, దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హాజరు అవ్వాలని, లేదంటే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రౌడీ షీటర్లు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 9వ తేదీన వెంకటగిరి మున్సిపాలిటీలో జరిగే అవిశ్వాస తీర్మానంలో వైఎస్ఆర్సీపీ విజయం తథ్యమని, టీడీపీకి భంగపాటు తప్పదని నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తెలియజేశారు. వెంకటగిరిలోని తన నివాసంలో మున్సిపల్ కౌన్సిలర్ తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. మున్సిపాలిటీకి సంబంధించి కౌన్సిలర్స్ కొందరు చైర్మన్ నక్కా భానుప్రియ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగిందని నా దృష్టికి వచ్చింది. వారితో మాట్లాడటం, ఇంతలోకి నంబర్స్ సరిపోయాయని కలెక్టర్ గారు వెంకటగిరి కమిషనర్ కి నిర్ధారించుకుని తరువాత ఒక డేట్ పెట్టమని జరగటం, ఏప్రిల్ 9వ తేదీ ఈ అవిశ్వాస తీర్మానానికి డేట్ పెట్టడం జరిగింది. ఎవరు సంతకం పెట్టారు, ఎందుకు పెట్టారు అని అంటే వెంకటగిరి మున్సిపాలిటీలో ఉన్న 25 కౌన్సిలర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులే. ఏ ఒక్కరు కూడా రిజైన్ చేయలేదు, తిరిగి పోటీ చేయలేదు. అందుకని ఏ సీటు ఖాళీ లేదు, ఏ సీటు మారలేదు. ఇప్పటికీ 25 మంది సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులే. వ్యక్తిగత కారణాలు అయి ఉండొచ్చు, లేదా నా దృష్టికి వచ్చినాయి. నేను ఈ రోజు ఒక 18 మంది కౌన్సిలర్స్ నా దగ్గర రావడం జరిగింది. 2 సభ్యులు అనారోగ్య కారణంగా బెడ్ లో ఉన్న ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. వీళ్ళందరితో మాట్లాడితే తెలిసొచ్చిన విషయాలు రకరకాలు, ఒక్కొక్కరు కారణం అయిండొచ్చు. కానీ తెలియజేసింది ఏంది అంటే నా పేరు కూడా వాడటం జరిగింది. నా దగ్గర క్లియరెన్స్ తీసుకున్నట్టు, నేను అడ్డుపడినట్టు, లేదా వేరే కారణం, ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్పారు. ఇవన్నీ పరిగణన తీసుకుని కొందరు తెలియక, కొందరు తొందర పెట్టి, అంటే రేపు రామ్కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన చెప్పినట్టు నడుచుకుంటామని చెప్పినా అలాగే అని చెప్పి సంతకాలు తీసుకోవడం కూడా జరిగింది. నెల్లూరులో మేఘనా బజాజ్ ఆటో సెగ్మెంట్ లో సరికొత్త ఎలక్ట్రిక్ గోగో పొల్యూషన్ ఫ్రీ వాహనాన్ని తీసుకొచ్చింది. ఆర్టీఓ బాలమురళీకృష్ణ వాహనాన్ని లాంచ్ చేశారు. సుదీర్ఘ ప్రయాణాల కోసం అత్యుత్తమ ప్రత్యేకతలు కలిగిన బజాజ్ గోగో ఎలక్ట్రిక్ వాహనం ప్రయాణికులకు, ఆటో యజమానులకు సంతృప్తికరమైన సేవలు అందిస్తుందని ఆర్టీఓ అన్నారు. ఈ కార్యక్రమంలో మేఘనా బజాజ్ ఎండీ గడ్డం మేఘన, రత్నయ్య, సుజాత, ఆర్ఎస్ఎన్ కార్తికేయన్, డీజీఎం శివకుమార్, ఆటో యాజమాన్యం, కస్టమర్లు పాల్గొన్నారు. అటు సైడ్ నెల్లూరులో కాలుష్య రహిత నెల్లూరు నగరంగా మార్చేదానికి మా వంతు ప్రయత్నంగా గోగో ఆటోని లాంచింగ్ చేయడం జరిగింది. ఈ ఆటో పూర్తిగా కాలుష్యం లేకుండా ఉంటుంది. ఆటో కూడా దాదాపు 250 కిలోమీటర్లు ఒక ఫుల్ టైం ఒకసారి బ్యాటరీ ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్స్ దాకా దీని యొక్క రేడియస్ ఉంటుంది, రేంజ్. సో ఇది ఆటో వాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుంది అనుకుంటూ వాళ్ళ యొక్క ఇన్కమ్ కూడా, ఆటో కస్టమర్లకి యొక్క ఇన్కమ్ కానీ వాళ్ళ ఫ్యూచర్లో డెవలప్ అయ్యేదానికి కూడా ఇది ఆటో బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము. సో ఈ ఆటోను అందరూ కూడా బాగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తిరువన్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏడుకొండల వారికి భక్తులు సమర్పించిన కానుకలను ఇతర పనులకు వాడొద్దని సూచించారు. ధర్మ రక్షణకు, ఆలయాల్లో నిత్య కైంకర్యాలకు మాత్రమే ఉపయోగించాలని అన్నారు. టీటీడీ బోర్డు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిరోజు చిలుకూరులో నేను ఆరాధిస్తున్నటువంటి ఆ స్వామి వారిని
భూలోక వైకుంఠంగా ఎంచుకున్నటువంటి తిరుమల క్షేత్రంలో దర్శించాలని కోరిక. మొన్న ఫిబ్రవరి 7వ తారీఖు నాడు నా మీద జరిగినటువంటి భయంకరమైన దాడి నుంచి నన్ను కాపాడినటువంటి ఆ స్వామివారి పాద పద్మాలకి ఒకసారి నమస్కరించాలని మనసులో కలిగింది కాబట్టి ఇవాళ స్వామివారి దర్శనానికి వచ్చాను. అద్భుతమైన ఆశీర్వాదం, స్వామివారి కళ్ళల్లో వాత్సల్యం కనిపించింది, స్వామివారి కళ్ళల్లో అనుగ్రహం కనిపించింది. ఇవాళ బోర్డు మీటింగ్ జరగడం కూడా ఒక యాదృచ్ఛికమైనటువంటి విషయం. నేను తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్లని. మనుబోలులోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామివారికి సోమవారం రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ పూజా కార్యక్రమాలకు ఉభయదాతలుగా గందల్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ, వారి కుమారుడు శ్రీనివాసులు వ్యవహరించారు. కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగేటోడా జగాలను గాస జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారి నాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమ శంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగేటోడా జగాలను గాస జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ జ్ఞాన ప్రసన్నాంబాదేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం శ్రీ మృత్యుంజయ స్వామివారికి వైభవంగా అభిషేకాలు నిర్వహించారు. వేద పండితులు వివిధ రకాల ద్రవ్యాలతో మృత్యుంజయ స్వామివారిని అలంకరించి అభిషేకించి ప్రత్యేక హారతులు సమర్పించి విశేష పూజలు జరిపారు. భక్తులు శ్రీ మృత్యుంజయ స్వామివారి అభిషేకాలను తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. देवता प्रसादेन सिद्ध्यरुणांबा समेत श्री कालहस्ती अनुष्ठानम आचार्य मुखेन सृष्ट्या जभ्यो देवानागमृतेभ्यो वदान्याय नमोन्याय जगत्याय जन्मणे हृदे दरुणाहे दस्पान्वणक्त विश्वदः नमो नमे नमो नमो उच्चैर्घोषाय क्रन्दयते भक्तसंगिणे सेनानां पतये नमो नाभ्यस्ते नष्टाय जन्म पूर्वजाय जापरजाय जन्मामध्य श्रुताय चतुर्सेनागिने चेडुपदे च नमस्ते क्ष्णेशवे सर्वदे च नमस्ते क्ष्णेशवे हरिकेतेभ्यो नमस्ताराय नमः शम्भवे च मयोभवे च नमः शंकर వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు.
వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి పోలీస్ గ్రీవెన్స్ లో వినతి పత్రం అందజేసి మాట్లాడిన వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి. గొడవలకు పాల్పడి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు. నాయుడుపేట పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి మాట్లాడిన ఎస్ఐ ఆదిలక్ష్మి. ఏప్రిల్ 9వ తేదీన వెంకటగిరి మున్సిపాలిటీలో జరిగే అవిశ్వాస తీర్మానంలో వైఎస్ఆర్సీపీ విజయం తథ్యం. మున్సిపల్ కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించి మాట్లాడిన నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. మనుగోలులోని శ్రీ విశ్వనాథ స్వామి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు. అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.